బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఏడాది పాలన పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి జైపూర్ వెళ్లారు. అక్కడ వివాహానికి హాజరైన తరువాత ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర మంత్రులు కలవబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపైన చర్చించనున్నారు. ఆ తర్వాత పార్టీ అధినాయకత్వంతోనూ రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణపైన మరోసారి చర్చ మొదలైంది. అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం కూడా చర్చ మీదకు వచ్చింది. ఢిల్లీ రేవంత్ రెడ్డి టూర్ తరువాత రాష్ట్రంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో కీలక అంశాలపైన నిర్ణయాలు జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతుండడంతో రేవంత్తో అక్కడే కేంద్ర మంత్రులు కలవబోతున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి మద్దతు కోరుతూ ఇప్పటికే రేవంత్ రెడ్డి పలు అంశాలపైన కేంద్రాన్ని కలిశారు. తాజా పర్యటనలో భాగంగా మరోసారి రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టుల అనుమతులు, ఆర్థికపరమైన అంశాలపైన చర్చించబోతున్నారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు అనుమతులపైన కూడా రేవంత్ రెడ్డి చర్చిస్తారని సమాచారం అందుతోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ కోరారు రేవంత్ రెడ్డి. వారితో వరుసగా సమావేశాలు జరగబోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఏడాది పాలన పూర్తి చేసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి జైపూర్ వెళ్లారు. అక్కడ వివాహానికి హాజరైన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళనున్నారు. కేంద్ర మంత్రులు కలవబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపైన పలు అంశాలపై చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు చెప్పండి, అంటే ఏడాది పాలన పూర్తయింది, విజయోత్సవాలు కూడా జరుపుకున్న తర్వాత రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. చాలా కీలకంగా ఈ భేటీ ఉన్నటువంటి అవకాశం కనిపిస్తుంది. సో సీఎం రేవంత్ రెడ్డి టూర్ ఇప్పుడు జైపూర్కి సంబంధించి ఎంతవరకు పూర్తయింది? సో నెక్స్ట్ ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? కేంద్ర మంత్రులు కలవబోతున్నారు, చాలా అంశాలు ఉన్నాయి విభజన హామీల దగ్గర నుంచి. సో ఇక్కడ ప్రధానంగా షెడ్యూల్ ఏమైనా మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయమే బేగపేట విమానాశ్రయం నుండి ఇటు జైపూర్ కి అయితే బయలుదేరి వెళ్లారు. జైపూర్ లో ప్రధానంగా ఒక సంబంధించినటువంటి వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి ఒక వివాహ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరవుతారు. ముఖ్యమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం అయితే జైపూర్ బయలుదేరి వెళ్లారు. రేపు ఢిల్లీకి వెళ్తారనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏఐసిసి పెద్దలను కలిసి ఇటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం కానీ నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశంలో ఇటు ఏఐసిసి పెద్దలను ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలను కూడా కలిసేటువంటి అవకాశం కనబడుతోంది. మరొక వైపు ఇటు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశం కానీ లేకపోతే అనుమతులకు సంబంధించినటువంటి అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కూడా అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తా ఉన్నది. వాస్తవానికి ఇది ఢిల్లీ టూర్ అని అయితే స్పష్టంగా లేకున్నా కానీ జైపూర్ అని చెప్పినా కానీ ముఖ్యమంత్రి జైపూర్ లోనే 3 రోజులు ఉంటారా, లేకపోతే రేపు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను అదేవిధంగా ఏఐసిసి పెద్దలను కలుస్తారా అనే దానిపైన ఒక సందేహం అయితే ఉన్నది. మొత్తానికైతే 3 రోజుల పర్యటన నిమిత్తం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం అయితే బయలుదేరి వెళ్లారు. ఆ వివాహ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరైన తర్వాత ఇటు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలను కలుస్తారని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఓ సమాచారం కూడా ఉంది. దీంతో రేపు ఏఐసిసి పెద్దలను కలిసిన తర్వాత ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఇంకా ఇటు పిసిసికి సంబంధించినటువంటి కార్యవర్గ కూర్పు ఇంతవరకు జరగలేదు. అదే కాకుండా ఇటు మంత్రివర్గ విస్తరణ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 ఖాళీలు నుండి ఏడాది పాలన పూర్తయిపోయింది. ఇంతవరకు మిగతా మంత్రులకు సంబంధించినటువంటి 6 ఖాళీలు భర్తీ చేయలేదు కాబట్టి
ఈ 6 ఖాళీలకు సంబంధించినటువంటి అంశంలో అటు ఏఐసిసి పెద్దలను కలిసి చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే పూర్తి స్వేచ్ఛ ఇచ్చినా కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆశిస్తూ వ్యవహరిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఇటు మంత్రి పదవుల విషయంలో ఒక్కొక్క సామాజిక వర్గం నుండి 3-4 పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కువ పోటీ ఉన్నటువంటి దృష్ట్యా ఏఐసిసి పెద్దలను ఒప్పించి మాత్రమే నిర్ణయం తీసుకునేందుకు ఇటు రేవంత్ రెడ్డి వెనక ముందు ఆడుతా ఉన్నారు. దీనికి సంబంధించి ఏఐసిసి పెద్దలను మరొకసారి కలిసి ఈ యొక్క మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఈ జనవరిలో అంటే సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సర్పంచ్ ఎన్నికలకు వెళ్లే ముందు ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ తప్పనిసరి అని చెప్పి పూర్తిగా అధికార బాధ్యత అంటే వివిధ శాఖలు మొత్తం కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి కాబట్టి పని విభజనకు సంబంధించినటువంటి అనేక ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు విద్యాశాఖ కానీ లేకపోతే సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటిది కానీ లేకపోతే గిరిజన వెల్ఫేర్ సంబంధించినటువంటి అంశంలో అనేక ఇబ్బందులు తలెత్తా ఉన్నాయి. హోంశాఖ కూడా తన దగ్గర ఉంది కాబట్టి వీటన్నిటికి సంబంధించినటువంటి ఇటు మంత్రివర్గ విస్తరణ తప్పనిసరిని భావిస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఇటు స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళాలంటే ముందుగా ఇటు అనేక కార్పొరేషన్ నామినేటెడ్ పోస్టులు ఇంకా భర్తీ చేయాల్సి ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా భర్తీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. దీనికి సంబంధించి కూడా ఇటు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని తీసుకొచ్చే విధంగా పనిచేసి కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ఈ యొక్క నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చెప్పేసి ఇటు పార్టీ అదేవిధంగా ఇటు ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దానిపైన కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. మొత్తానికి అయితే ఇటు నామినేటెడ్ పోస్టులు పార్టీ అంటే కార్యవర్గానికి సంబంధించినటువంటి కూర్పు అదేవిధంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం పైన ఢిల్లీలో అధికారం ఇటు ఏఐసిసి పెద్దలను కలుస్తారు. అదేవిధంగా రాష్ట్రానికి అనేక నిధులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా నిధులు ఇప్పటి వరకు కూడా విడుదల చేయకపోవడంతో ఇటు ఇబ్బందులు తలెత్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో గత వర్షాకాలం సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే వరదల సహాయక చర్యలకు సంబంధించినటువంటి నిధులు కూడా ఇంతవరకు ఇంకా విడుదల కాలేదు. వీటన్నిటికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇటు కేంద్ర పెద్దలను కలిసి నిధులను విడుదల చేయాలని కోరేటువంటి అవకాశం ఉంది. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఏఐసిసి అటు పెద్దలతో కలిసి ఇటు రాష్ట్ర పిసిసి నేతలను కూడా కలుపుకొని ఇటు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులను కూడా కలిసేటువంటి అవకాశం ఉన్నది. రైట్ రాంబాబు, ఒకటి ప్రధానంగా అంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అసెంబ్లీ ఏదైతే స్టార్ట్ అయిందో ఆ రోజు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ యాగ్ ఏదైతే ఉందో అంటే అథారిటీ అంశం ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చింది. అక్కడ కొంచెం ధర్నాలు చేసే అవకాశం, నిరసనలు చేసే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. సో ఈ అంశాన్ని ఏమైనా అక్కడ మాట్లాడే అవకాశం కనిపిస్తుందా? అదానికి సంబంధించినటువంటి అంశంలో ఇది కేవలం ఇక్కడ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అంశం, కేంద్ర పెద్దలతో మాట్లాడేటువంటి అవకాశం లేదు. ఇది అంత పెద్ద ప్రయారిటీ కూడా ప్రభుత్వం కూడా అంత భావించడం లేదు. ఎందుకంటే అదానికి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే 100 కోట్ల రూపాయలు ఇటు సోషల్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇచ్చినటువంటి సిఎస్ఆర్ నిధులను కూడా ఇటు వెంటనే విచ్చేసి వెనక్కి పంపించినటువంటి నేపథ్యంలో ఇటు అదానితో కూడా ఇటు ఉన్నటువంటి సంబంధం అంటగటువంటి ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ పెద్దలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా గతంలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఒప్పందాలు, కాంట్రాక్టులకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆనాటి ముఖ్యమంత్రి అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడా చేసుకున్నటువంటి ఒప్పందాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిర్గతం చేయడం జరిగింది. కేవలం ఇది ఇటు ఇక్కడ డెవలప్మెంట్ వేరు, దాంతో పాటుగా ఉన్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు వేరు. అంటే ఇక్కడ డెవలప్మెంట్ కొరకు ఎవరు వచ్చినా ఈ రాష్ట్రంలోకి ఆహ్వానించేటువంటి పరిస్థితి అది బీఆర్ఎస్ డెవలప్మెంట్ కొరకు నిధులు కేటాయిస్తామన్నా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఏదైనా కాంట్రాక్టులు సంబంధించినటువంటి అంశంలో ఆ టెండర్ వేస్తే కూడా ఎవరైనా టెండర్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నారు. సిఎస్ఆర్ ఫండ్ విషయంలో కూడా ప్రభుత్వం అదే దృష్టితో ఉన్నా కానీ వీళ్ళు చేసేటువంటి విమర్శలు మరొక వైపు దేశంలో అదానికి సంబంధించినటువంటి అంశం మీద దేశవ్యాప్తంగా కూడా వివిధ దేశాల్లో కూడా అదానికి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే అమెరికా లాంటి దేశాలు కానీ, కెన్యా లాంటి దేశాలు, బంగ్లాదేశ్ లాంటి దేశాలు కూడా పునఃసమీక్ష చేస్తామని ప్రకటించడం నేపథ్యంలో అదాని వ్యవహారం ఏ క్షణమైన ఇతర దేశాల నుంచి కూడా ఈ అరెస్టుకు సంబంధించినటువంటి అంశంపైన ఇప్పటికే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు పార్లమెంట్ లో కూడా అదానికి సంబంధించిన అంశం పైన కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఈ యొక్క అదాని ఇచ్చేటువంటి అంటే ఎవరైనా డొనేట్ చేసేటువంటి అంటే కష్టకాలం ఉన్నటువంటి సందర్భంలో కానీ లేకపోతే ఏదైనా సందర్భంలో ఏదైనా సహాయం చేసేటువంటి విషయంలో ఎవరిచ్చినా తీసుకుంటారు. కానీ
దీన్ని కూడా రాజకీయం చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయలను కూడా వెనక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ అదానికి సంబంధించినటువంటి అంశం అనేది ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఏదో రాజకీయం కొరకు ఉపయోగించుకుంటుంది తప్ప ఇది పెద్ద అంశం కాదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి దీన్ని ప్రస్తావించేటువంటి అవకాశం లేదు రాజశేఖర్. రైట్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నంబర్.